నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాగానే ప్రెస్ మీట్ పెడతాడనుకుంటే చాలా ఆలస్యం జరిగింది. అయితే మొత్తానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనూహ్యంగా బాలకృష్ణ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే బాలకృష్ణ గారి గురించి ఎందుకు మాట్లాడాడు ఏంటి అని చెప్పేసి చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హత్య కేసు గురించి ఖచ్చితంగా వైఎస్ సునీత గారు ఆవిడ చెప్పులు అరిగేలాగా సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం, ట్రయల్ కోర్టు సంబంధించి తీర్పు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది అయిపోయిన వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి, లేదు ఖచ్చితంగా మేము తప్పు చేయలేదు, సునీతక్క చెప్పినట్టు నేను హంతకుణ్ణి కాదని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే సునీత గారు కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతి గారిని, వీరిద్దరిని కూడా విచారించాలి. ఎందుకని విచారించడం లేదు, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకని టెక్నికల్ అరెస్ట్ చూపించారు, ఖచ్చితంగా తన్ని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం, బెయిలు రద్దు చేయాలని చెప్పడం అది అందరికీ తెలిసిందే. అయితే ఖచ్చితంగా రానున్నటువంటి ఒక కాలంలో ఈ కేసు కూడా భయంకరమైన మలుపు తిరగబోతుందా? సో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు మారిపోవడం, హైకోర్టులో ఉన్నటువంటి యొక్క జడ్జిలు మారిపోవడం, ఇవన్నీ మారిపోవడంతో న్యాయపరంగా కూడా ఆయన ఏం చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ సిబిఐని కోరుకోవడం, తర్వాత వద్దని చెప్పేసి ఆయనే అనడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆఖరికి వైఎస్ సునీత గారితో కూడా అవినాష్ రెడ్డిపై నువ్వు ఎటువంటి కేసులు కానీ నువ్వు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే అవినాష్ రెడ్డిని కెలికితే బీజేపీకి పారిపోతే నన్ను అరెస్ట్ చేస్తారన్న మాటలు వైఎస్ సునీత గారితో అన్నట్టు సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తన తండ్రి ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి వాస్తవాలన్నీ కూడా వివేకం అనే సినిమాలో చాలా స్పష్టంగా మనకు కనిపించింది. అయితే ఇలాంటి సందర్భంలో బాలకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మళ్ళీ తిరిగి రాబోతుందా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ భారతి గారిని విచారించబోతున్నారా, అందుకని ఈ ఫ్రస్ట్రేషన్లో అనుకోకుండా బాలకృష్ణ గారు గుర్తొచ్చారా? అయితే మొత్తానికి ఏం మాట్లాడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వియ్యంకుడు. బాలకృష్ణ గారు గతంలో ఆయన ఒక ప్రొడ్యూసర్ పైన, అంటే ఒకేసారి ఇద్దరు అని చెప్తున్నారు, మరి ఇద్దరు ఎవరో నాకు తెలీదు, మొత్తానికి ఇద్దరి పైన గన్ తీసుకొని టపా 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 అని కాల్చలేదా అని చెప్పి ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటున్నాడు, టపా 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 కాల్చడం అని చెప్పి. అదేవిధంగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఫ్రస్ట్రేషన్స్ మనకు చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఒక టపా టపా అని కాల్చడం అనేది ఎన్నోసార్లు అన్నాడు ఆ వీడియోలో, టపా 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 అని. అయితే ఈ టపా టపా కాల్చడం ఏంటి, ఎందుకు కాల్చాడు, మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత అంట అదే బాలకృష్ణ గారి ఇంట్లో ఉండేటువంటి ఒక వాచ్మెన్ని ఒక బండరాయితో తలకాయ మీద మోదీ 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 చంపారట. అయితే ఇవన్నీ చూస్తుంటే అంటే సాక్ష్యాలు బయటపడకుండా ఉండడానికి బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాచ్మెన్ తలను కూడా బండరాయితో మోదీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే సడన్గా బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల గురించి, లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ తల మీద రాయితో మోదీ దాని గురించి ఇంత సడన్గా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చింది అంటే, పార్టీ పూర్తిగా పతనం కాబోతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మళ్ళీ తెరవబోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి రెడ్డి గారిని విచారించబోతున్నారు. అతి తొందరలో అవినాష్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు కాబోతుంది. ఖచ్చితంగా సూత్రధారులు, పాత్రధారులు అందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఈ సంకేతాలన్నీ రావడం, న్యాయపరంగా జడ్జీలు వీళ్ళందరూ కూడా మారడం, ఎవరు కూడా వీళ్ళ మాట వినకపోవడం, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 100% షాక్ తగలపోతుందన్న విషయాలు తెలియగానే బాలకృష్ణ గారు గుర్తొచ్చేశారు. అయితే వాస్తవానికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఉన్నారు. ఆ యొక్క పేపర్ కటింగ్ మనం ఎన్నోసార్లు చూసాం. అలాంటి ఫ్యాన్ బాయ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, బాలకృష్ణ గారి మీద ఇంత పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఒక్కసారి గుర్తు తెంచుకొని, బాలకృష్ణ గారు తొడ కొడితే ఏమవుతుంది? బాలకృష్ణ గారు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు పట్టించుకుంటే తొడ కొడితే ఆ సౌండ్కే దద్దరిల్లిపోతుందని చెప్పేసి అంటారు. అయితే చెమట పట్టకుండా సంథింగ్ ఏదో అంటాడు కదా బాలకృష్ణ గారు, ఇలాంటి డైలాగులే ఆయన దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైలాగులతోనే, బాలకృష్ణ గారి డైలాగులతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నుంచి నిద్ర ఉండకుండా చేస్తామని చెప్పేసి బాలకృష్ణ అభిమానులు అంటున్నారట. అయితే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ ఫ్యాన్స్ ఎందుకు పట్టించుకోలేదంటే, ఆయన కడప జిల్లాకి
బాలకృష్ణ గారి యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వదిలేసాము. ఈరోజు మా బాలయ్య బాబుని ఈ మాటలు మాట్లాడితే మేము ఎందుకు వదులుతామని చెప్పేసి ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు చూపిస్తాం. మేము ఓన్లీ బాలకృష్ణ గారి డైలాగ్స్తోనే జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టకుండా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారట. అంటే ఇవన్నీ చూస్తుంటే మొత్తానికి అనవసరంగా మొన్న ఈ మధ్య చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మావి గన్ అని చెప్పేసి అనడం, ఆ గన్ అనేది ఎక్కడ కూడా మైండ్లోంచి బయటికి పోవడంతో అదే గన్ గుర్తుకు రావడంతో బాలకృష్ణ గారు ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరినో టపా 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 అని కాల్చాడని చెప్పేసి అని వెక్కిరించడం. సో ఇలాంటివన్నీ చూసుకుంటే వివేకానంద రెడ్డి కేసు ఒకటి, మా విగన్ అనగానే పార్టీ మొత్తం తుర్రుమని చెప్పేసి వెళ్ళిపోవడం ఒకటి, ఆయన ఒక ఏదో సర్వే చేయించుకుంటే దాంట్లో 11% ఓటింగ్ పర్సెంట్ పడిపోయిందని చెప్పేసి తెలియడం ఒకటి. ఇవన్నీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక మావి గన్ నుంచి గన్ తీసుకొని ఆ గన్ తీసుకొచ్చి బాలకృష్ణ గారి చేతిలో పెట్టి ఆ గన్ను నుంచి ఇద్దరినో కాల్ చేశాడని చెప్పి మరొక రాయితో తలకాయ మీద మోదీ జంపని చెప్పి ఇది సేమ్ ఈ డైలాగులు బాగా వింటే మనకి ఇలాంటి డైలాగులు మీకు వినాలనిపిస్తే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు రోజున ఆ రోజు సాయంత్రం ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా ఒకసారి వింటే ఆయన గొడ్డలితో నరికి అని చెప్పేసి అన్నటువంటి మాటలే మనకు వినిపిస్తున్నాయి. చాలా దగ్గరుండి కళ్ళతో ఆయన చూసినట్టుగా అయితే చెప్పాడు. సో ఇదే విధంగా వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక కుక్కని ఎలాగ చంపేశారు, అదేవిధంగా వాచ్మెన్ ఎలా చంపారు, అదేవిధంగా పరిటాల రవి గారికి హత్య కేసులో వరుస గొలుసు కట్టు ఎలా జరిగాయి, దాని వెనుకున్నటువంటి నిందితులు ఎవరు, ఈ అన్నిటి గురించి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని గెలికారా అనేటువంటి ఒక చర్చ మాత్రం నడుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.